హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం మలయాళంలో వచ్చిన ప్రేమలు మూవీ రివ్యూ. ఈ మూవీ మనం చూసుకుంటే కనుక ఇది ఒక పేరుకే మలయాళం మూవీ, బట్ ఈ మూవీ టైటిల్ వచ్చేసి ప్రేమలు. సో అది ఒక ప్యూర్ తెలుగు వర్డ్ అనమాట. సో అది ఎందుకు అని చెప్పి నేనైతే డీటెయిల్ రివ్యూ అయితే చెప్తాను. అండ్ ఇప్పుడు ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే హీరో తన ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోతుంది. సో తను ఫారెన్ వెళ్దామని చెప్పి అనుకుంటాడు. సో అప్పుడు వీసా కూడా అప్లై చేస్తాడు, బట్ వీసా అయితే రిజెక్ట్ అవుతుంది. సో మళ్ళీ వీసా అప్లై చేసుకోవాలి అంటే 6 months వెయిట్ చేయాలి. సో ఆ టైంలో తను హీరో వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఏదో ఒక రీజన్ చెప్పి లైక్ తన గేట్ కోచింగ్ అని కోచింగ్ తీసుకుంటా అని చెప్పి తనైతే హైదరాబాద్ వస్తాడు వాళ్ళ ఫ్రెండ్తోని. సో అప్పుడు అక్కడ ఒక అమ్మాయిని చూసి ప్రేమించడం జరుగుతుంది. సో వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఫ్రెండ్షిప్ అనేది బిల్డ్ అనేది అవుతుంది. సో అప్పుడు వాళ్ళిద్దరు లైఫ్లో ఆది అని చెప్పి ఇంకొక అబ్బాయి అయితే వస్తాడు. ఆయన తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే స్టోరీలో ఈ చూపించిన లొకేషన్స్ అయితే కొంచెం కొత్తగా ఉన్నాయి. అదేంటంటే ఏం లేదు, మన హైదరాబాద్నే చూపించారు. లైక్ మలయాళం మూవీస్ మనం చూసుకుంటే కనుక లైక్ మోస్ట్ ఆఫ్ ది స్టోరీస్ లైక్ అక్కడ కేరళలో జరుగుతుంది అండ్ ఇంటీరియర్ ఆఫ్ కేరళలో జరుగుతుంది. లేదంటే కొన్ని స్టోరీస్ అయితే దుబాయ్లో జరిగినట్టు చూపిస్తారు. లైక్ టేక్ ఆఫ్ అని చెప్పి కొన్ని మూవీస్ ఉంటాయి అనమాట. సో ఆయన దుబాయ్లో జరిగిన చూపిస్తారు. అండ్ లేదంటే ఇంకా కొన్ని స్టోరీస్ ఏంటంటే లైక్ తమిళనాడులో జరిగిన చూపిస్తారు అండ్ బెంగళూరులో జరిగిన చూపిస్తారు. బట్ ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల తర్వాత లైక్ ఒక మలయాళం సినిమా అండ్ ఆ స్టోరీ మన హైదరాబాద్లో జరిగినట్టయితే చూపించారు. సో ఇక్కడ మనం చూపించిన కొన్ని లొకేషన్స్ కూడా మనకు తెలిసిన లొకేషన్సే, బట్ మనకు తెలిసిన లొకేషన్లో ఆయన ఒక మలయాళం స్టోరీ జరిగినట్టు మనకైతే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. లైక్ కేబుల్ బ్రిడ్జ్ కానీ, ట్యాంక్ బండ్ కానీ, ఇలా కొన్ని లొకేషన్, మాదాపూర్ కానీ, ఇలా కొన్ని లొకేషన్స్ విధించి చూపించారు. సో మనకు తెలిసిన లొకేషన్స్, బట్ అయినా సరే మన ఒక మలయాళం మూవీలో మనకు తెలిసిన లొకేషన్ చూపించడం కొంచెం కొత్తగా అయితే ఉంది. అండ్ ఇంకొక ప్లేస్ పని ఏంటంటే స్క్రీన్ ప్లే. మెజారిటీ ఆఫ్ ద స్క్రీన్ ప్లే ఏంటంటే కనుక మొత్తం యొక్క హ్యూమర్ బేస్ అండ్ కామెడీ బేస్ మీద వెళ్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది కామెడీ సీన్స్ అయితే కొంచెం వర్కౌట్ అయ్యాయి. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే లైక్ ఈ మెయిన్ స్టోరీ అయితే 3 క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతుంది. లైక్ హీరో క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం బాగుంది, బట్ అట్ ద సేమ్ టైం హీరోయిన్ క్యారెక్టర్ కానీ ఆది అని చెప్పి ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది. సో వాళ్ళ 3 క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం అయితే బాగుంటుంది. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే లైక్ ఈ మూవీలో స్టోరీలో పెద్దగా కొత్తదనం అంటూ ఏమీ ఉండదు. లైక్ జస్ట్ ఒక మలయాళం సినిమా ఒక హైదరాబాద్ జరిగిన చూపిస్తారు తప్ప స్టోరీ పరంగా పెద్దగా కొత్తదనం అంటూ ఏమీ ఉండదు. అండ్ ఇంకొక మైనస్ పని ఏంటంటే లైక్ ఈ మూవీ యొక్క రన్ టైం దగ్గర 2 hours 40 minutes ఉంటుంది. ఫస్ట్ హాఫ్ వరకు మనకి ఎక్కడ బోర్ అయితే కొట్టదు, బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఈజీగా 10 to 15 minutes అయితే ఈజీగా ట్రిమ్ చేసేవచ్చు. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే బాగానే ఉంటుంది, చూడొచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5. ఇది ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్, ఇది ఫ్యామిలీతో చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో లేదు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కానీ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.